చాలామందికి ఒక 15 years బ్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న అందరికీ కూడా మనం స్ట్రిప్ మెథడ్లో సర్జరీ చేసేవాళ్ళం. దీన్ని FUT అంటారు. సో FUTలో బ్యాక్ తల పైన వెనక భాగం నుంచి ఒక 1 to 1.5 inch విడ్త్ ఉన్న స్కిన్ని కంప్లీట్గా హార్వెస్ట్ చేసి దాంట్లోంచి హెయిర్స్ తీసి పెట్టేవాళ్ళు. అదే 10-15 years తర్వాత అంత బాగుంటుంది, బట్ షేవ్ చేసినప్పుడు కానీ ట్రిమ్ చేసినప్పుడు కానీ ఆ స్కార్ చాలా ఆడుగా కనపడుతుంది. కొంతమందిలో హీలింగ్ బాగున్నలో ఆ స్కార్ కనపడదు, బట్ 70 to 80% మెంబర్స్లో స్కార్ క్లియర్గా తెలుస్తుంటుంది. స్పెషల్గా ఇండియాలో, స్పెషల్ సౌత్ ఇండియాలో మనకు హెయిర్ ట్రిమ్మింగ్, షేవింగ్ మనం రిచువల్స్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చేయించుకుంటాము కాబట్టి ఆ స్కార్ ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ఆడుగా ఉంటుంది. ఈ స్కార్ని ఏం చేయగలుగుతాం? ఈ స్కార్కి మనకు కంప్లీట్గా మనకు కనపడకుండా ఏదైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఈ స్కార్ని కవర్ చేయడానికి వి యూజ్ సమ్ టెక్నిక్ కాల్డ్ SMP, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటాం. ఆ స్కార్లో ఎగ్జాక్ట్గా చిన్న ఆర్గానిక్ పిగ్మెంట్ని హెయిర్ రూట్స్ లాగా పెడతాం, డిపాజిట్ చేస్తాం పిగ్మెంట్ని. అందులో హెయిర్ రాదు. ఆ పిగ్మెంట్ ఉండడం వల్ల మనకు స్కార్ అనేది బయటకు విజిబిలిటీ రాదు. మీరు షేవ్ చేసిన రోజు కూడా ఎక్కడ కూడా అవతల పర్సన్కి స్కార్ ఉన్నట్టు తెలియదు. ఒక్కసారి చేసిన తర్వాత యూజువల్గా ఇది 2 sessions పడుతుంది. ఫస్ట్ టైం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 weeks తర్వాత మళ్ళీ టచ్అప్ చేస్తాం. ఈ రిజల్ట్ ఒక 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. పిగ్మెంట్ అందులో స్కార్లో పిగ్మెంట్ ఎక్కడికి పోదు, పోవడం కూడా జీరో అవ్వదు, కొంచెం లైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విత్ టైం. ఎప్పుడన్నా ఒక 4-5 years తర్వాత ఒక టచ్అప్ చేసుకుంటే యూజువల్గా మనకి లైఫ్ టైం ప్రొసీజర్స్. ఎవరికన్నా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్కార్స్తో కనుక ఇబ్బంది పడుతున్నా, కొంతమందికి FUE చేసినా కూడా పెద్ద పంచెస్ వాడినప్పుడు పెద్ద స్కార్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, వాటికి కూడా ఈ మెథడ్ SMP మెథడ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీరు కనుక ఈ పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్కార్స్ కానీ ఆర్ ఎక్కడైనా అలోపేషియా ప్యాచెస్ కానీ ఉంటే మాత్రం చిన్న ప్యాచెస్కి ఈ SMP అనేది అద్భుతమైన ఆల్టర్నేటివ్. సో మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఆ నియరెస్ట్ ట్రైకాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. నాట్ మోర్ దెన్ 30-40 minutes కంటే ఎక్కువ పట్టదు. చేసుకొని వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, డౌన్ టైం ఉండదు. కొంతమంది అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను సజెస్ట్ చేస్తారు. జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనకు రిక్వైర్మెంట్ లేదు స్కార్స్లో, స్పెషల్గా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్కార్లో చేసినా కూడా సర్వైవల్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది లాస్ట్ ఆప్షన్. SMP కనుక అవకాశం ఉంటే మీరు SMP ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఆల్ దీస్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్కార్స్.